మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా అందరికి కూడా ఈ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. చాలా పవిత్రమైన రోజు, చాలా మంచి రోజు ఈ రోజు. అటువంటి రోజు మన భీమిలిలోనే ఒక ముఖ్యమైన వార్డు, 7వ వార్డులో ఈరోజు 4,55,00,000 రూపాయలకు సంబంధించిన పనులు. రోడ్లు 2,55,00,000, అలాగే కాలువలు 95 లక్షలు, పార్కులు 1,32,00,000. ఇట్లా రకరకాల పనులకు మొత్తం దాదాపు 5 కోట్ల రూపాయలు విలువైన పనులకు ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. గుర్తుంటుంది, 2014 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండగా ఇక్కడ నేను ఎమ్మెల్యేగా, అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాలు కూడా మనం అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాం. ఆ రోజు దాదాపు 4,500 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు. ఇటు వార్డులో కానీ అటు మండలాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్ బిల్డింగ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ఎక్కడ ఏది అవసరం ఉంటే అవన్నీ కూడా చేసి ఆ రోజు రాష్ట్రంలోనే ఒక రికార్డు స్థాయిలో 4,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి మళ్ళీ మొన్న ఎలక్షన్లో మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా, వార్డులోకి వెళ్ళినా, గ్రామాల్లోకి వెళ్ళినా, లేకపోతే శివారు ప్రాంతాల్లోకి వెళ్ళినా కూడా ప్రజలు మనకు ఎదురొచ్చి స్వాగతం పలికి, బాబు మీరు అప్పుడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు చేసిన పనులే, ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్ళలో ఒక్కటంటే ఒక్క పని చేయలేదు, మాకు కనీసం ఒక తట్టెడు మట్టి ఈ పక్క నుంచి ఆ పక్క కూడా వేయలేదు, ఒక ఇటుక తీసి ఇటుక పెట్టలేదు, అభివృద్ధి అంటే మర్చిపోయాం మేమని చెప్పి ప్రజలు ఎదురొచ్చి స్వాగతం చెప్పి, మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ మాకు మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు మీరే చేయాలని చెప్పని ఆ రోజు ఎన్నికల్లో మీరు అందరూ కూడా స్వాగతం పలికి, మరి చెప్పినట్టుగానే మీరు ఓట్లేసి గెలిపించారు. అంటే గెలిపించడం కూడా మామూలు గెలుపు కాదు, రాష్ట్రం మొత్తం కూడా రీసౌండ్ ఇచ్చే గెలుపు. 93,000 ఓట్ల మెజార్టీ తోటి ఒక ఎమ్మెల్యేని గెలిపించారంటే అది చరిత్రలో ఎప్పుడు కూడా భీమిలి నియోజకవర్గం లేదు. అంటే అది పెద్ద మెజార్టీ అనుకున్నాం. అటువంటి దానికి 3 రెట్లు మనం రికార్డును మనమే బదులు కొట్టే విధంగా మళ్ళీ 93,000 ఓట్ల మెజార్టీతో మీరు గెలిపించారంటే మీరు ఎంత నమ్మకం, ఎంత ఆశతోటి మీరు ఈ ప్రభుత్వానికి మాకు ఓట్లేసి గెలిపించారో డెఫినెట్గా నేను అర్థం చేసుకోగలను. అందుకే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే మనం ఆ రోజు ఎలక్షన్ సమయంలో ప్రచారానికి వచ్చినప్పుడు చెప్పామో, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పామో, చెప్పిన అంశాలు వాటి అమలుకు సంబంధించి ప్రత్యేకంగా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మనం అందరం కూడా దాని దృష్టి పెట్టడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క, రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారో ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా ఆపు చేయకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అంతకంటే ఇంకా మెరుగ్గా కొనసాగిస్తూ, అవే కాకుండా కొత్తగా కూడా అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ వస్తా ఉన్నాం. మరి ఇక్కడ చాలా మంది మహిళలు వచ్చారు. మీకు తెలుసు, ఆ రోజు పెన్షన్లు మనం 4,000 రూపాయలు ఇస్తామని చెప్తే ఎవరు కూడా నమ్మలా. చాలా మంది అన్నారు జగన్మోహన్ రెడ్డికి 1,000 రూపాయలు పెన్షన్లే అని చెప్పి చాలా మంది దాని మీద పెదవిరిచారు. కానీ ఎలక్షన్లో గెలిచిన వెంటనే మొదటి నెలే ఏదైతే చెప్పిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 రూపాయలు చేయటం, 4,000 చేయడమే కాకుండా 3 నెలలు బాకీలు, ఏదైతే 3 నెలల బాకీలు 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే మొత్తం వాలంటీర్లు కూడా లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల చేత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉదయాన్నే మొదలు పెడితే సాయంత్రం 6 గంటలకల్లా 99% ఎక్కడా కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా సజావుగా పెన్షన్ల పంపిణీ మొత్తం కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అంటే ఎందుకు ఈ కార్యక్రమం చెప్తా ఉన్నానంటే, ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంటే, ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటే, అలాగా అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఆ 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి దాదాపు 65 లక్షల మంది పింఛన్దారులు, 25 రకాల పింఛన్లు, 4,500 కోట్ల రూపాయలు ఆ మొదటి నెలలో పింఛన్లు ఇచ్చాం. మొత్తం 3,000 4,000 చేశాం. అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి 6,000 చేయడం జరిగింది. బాగలేని వాళ్ళకి 10,000 రూపాయలు, ఇంకా తీవ్రంగా మంచం మీద కదలేని వాళ్ళకి 15,000 రూపాయలు. అంటే ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం తప్ప ఇంకో ప్రభుత్వం లేదు. మీకు తెలుసు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక్క ఆదాయం వచ్చే కొత్త పరిశ్రమ ఒక్కటి రాలేదు. ప్రతి నెల కూడా ఏదో ఒక విధంగా అప్పులు చేయటం, ఆ అప్పులతోటి ఏదో సంక్షేమం చేశారని చెప్పి బట్టలు నొక్కడం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉండింది. అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ప్రతి నెల కూడా ఉద్యోగస్తుల జీతాలు కూడా 1వ తారీఖు ఇవ్వలేని పరిస్థితి. 4,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా లోటు బడ్జెట్తో ఉండేది. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఏం చేశారు, ఎలా చేశారు అనేది ఆ భగవంతుడికి తెలియాలి. ఆ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో ఆయన 30 ఏళ్ళు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా 4వ ముఖ్యమంత్రిగా ఆయనకున్న అనుభవంతో మళ్ళీ పరిస్థితి కూడా గాడిలో పెట్టి ఉద్యోగస్తుల జీతాలు 1వ తారీఖు అయ్యేసరికి ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. అలాగే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఎక్కడా ఎటువంటి లోటు లేకుండా ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాలు కూడా అమలు చేస్తూ ఉన్నాం. మరి అంతేకాదు మన 7వ వార్డులో కూడా గతంలో మన ప్రభుత్వంలో ఉండగా పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఆ రోజు మనం ఎంతో దీనిగా ఓపెన్ చేసి మనం చేసుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ అన్న క్యాంటీన్లు మూసేశారు. ఆ రోజు చెప్పాం, మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు తెరుస్తామని చెప్పిన మాట ప్రకారం అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరిచి ఈరోజు పేదవాడి కడుపు నిండా కూడా ఒక మంచి రుచికరమైన భోజనాన్ని ఈరోజు అందిస్తూ ఉన్నాం. అలాగా చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదైతే మనం చెప్పామో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండగా మీ అందరూ కూడా చాలా ఆందోళన చెందారు. మన తాత ముత్తాతల కాలం నాటి మన భూములపైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకుంటాం, అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటాడు, మనకి నకలిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. చివరికి భూమిని సర్వే చేస్తే సర్వే రాళ్లపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మనం చెప్పాం, మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం అని చెప్పిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. మరి మీకు తెలుసు, ఈరోజు నిరుద్యోగ యువత చదువుకొని చాలా మంది ఉద్యోగాలు లేక బయటకు వెళ్తా ఉంటే ఆ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీలు అని చెప్పి ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోతే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలి రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఫైల్స్లో మెగా డిఎస్సీ కూడా ఉంది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు మీకు చెప్తా ఉన్నాను ఇక్కడ ఈ సందర్భంగా అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో కూడా తక్కువ సమయం 7 నెలలు అంటే ఒక ప్రభుత్వానికి, ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నీ చక్కదిద్దుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి కనీసం సంవత్సరం పట్టుకు ఏదైనా కార్యక్రమం చేయాలంటే. అటువంటిది తొలి నెల నుంచే ఎక్కడా కూడా హామీలు అమలు అనేది విఫలం చెందకుండా ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం. మరి అందులో భాగంగానే దాదాపు చాలా కార్యక్రమాలు అమలు చేశాం. మీరు మహిళలు ఉన్నారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది, అవి కూడా మీకు 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. త్వరలోనే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా మీకు త్వరలోనే దానికి విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు, దాన్ని కూడా త్వరలోనే మీకు అమలు చేయబోతా ఉన్నారు. ఇట్లాగా ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఏదైతే తల్లికి మనం స్కూల్ పిల్లలకి ఇస్తున్నామో డబ్బులు, దాన్ని కూడా వచ్చి అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తామని చెప్పి మొన్నే విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పారు. దాంతోపాటు మిగతా ఏదైతే 1-2 పెండింగ్ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు 2014-19లో మనం ఏదైతే వార్డుల్లో అభివృద్ధి అనేది ఒక వరదలాగా ఎక్కడికెళ్ళా కూడా రోడ్లు, డ్రైనేజీలు, అలాగే కమ్యూనిటీ హాల్స్, పార్కులు ఇలా మనం ఎన్నైతే చేసుకున్నామో అప్పుడు ఇంకా కొన్ని బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి. ఆ వర్కుల్లో భాగంగానే ఇప్పుడే మనం చేసుకున్న కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో మరిన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మన నాయకులు చెప్పారు, ఏదైతే చంద్రంపాలెం స్కూలు ఈరోజు రాష్ట్రంలోనే ఒక అతి పెద్ద స్కూల్ ఇది. అటువంటి చంద్రంపాలెం స్కూలుకు సంబంధించి పిల్లలు రోడ్లో ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు పడతా ఉన్నారు, అనేక సార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి కావాలి గతంలో చెప్పారు. మనం కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. హామీ ఇచ్చిన మాట ప్రకారం ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా మన కార్పొరేటర్ కూడా చెప్పి ఏదైతే కార్పొరేషన్లో దాన్ని శాంక్షన్ కూడా చేసుకొని త్వరలోనే ఆ వర్క్ కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా
దాంతోపాటు ఇప్పుడే మా నాయకులు చెప్పారు అక్కడ ఉన్న సర్వీస్ రోడ్ కూడా వెడల్పు చేయాలని. దాన్ని మన అధికారులతో మాట్లాడటం కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే ఇది నేషనల్ హైవే వాళ్ళ దీంట్లో ఉంది కాబట్టి వాళ్ళు చేయాలని అనుకుంటా ఉంటే వాళ్ళు మేము చెయ్యం, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరే చేసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇది కార్పొరేషన్ వాళ్ళే దాని త్వరలోనే దాన్ని కూడా మనం చేసుకున్నానికి అన్ని రకాల ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మా వెంకట్రావు గారు ఏదైతే కార్పొరేటర్ బతగారు ఉన్నారో ఈ వార్డుకు సంబంధించిన అనేక సమస్యలు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడక్కడ ఇంకా కొన్ని డెవలప్మెంట్ వర్క్లు చేసుకోవాలి, కొన్ని చోట్ల రోడ్లు వేయాలి. మాస్టర్ ప్లాన్ రోడ్స్ మీకు 6, 7, 8, 5వ వార్డు ఈ 4వ వార్డుకు సంబంధించి గతంలో కొన్ని వార్డులు చేసినప్పుడు కొన్ని వర్క్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మననే జీఎంసీ కమిషనర్ గారితో మనం భీమిలిలో ఒక మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో ప్రధానంగా చెప్పడం జరిగింది ఏదైతే భీమిలి వైడనింగు అలాగే విలీన మండలాలు 3 మండలాలని కార్పొరేషన్లో కలపడంతో పాటు ప్రధానంగా అభివృద్ధి ఏదైతే రోడ్లు, డ్రైనేజీ, పార్కులు ఇవన్నిటితో పాటు స్ట్రీట్ లైట్స్ మనకు అనేక చోట్ల ఈ స్ట్రీట్ లైట్స్ ఇంకా సరిగా లేవు, వాటర్ మెయింటెనెన్స్, దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ కొన్ని చోట్ల అయితే డ్రింకింగ్ వాటర్కి బాగా ఇబ్బంది ఉంటుంది. కొన్ని చోట్ల 2 రోజులకు ఒకసారి వస్తూ ఉందని చెప్పారు, అది కూడా 10-10 నిమిషాల్లో ఆగిపోతుందని చెప్పారు. ఇవన్నీ కూడా కమిషనర్ గారికి అధికారులు అందరి దృష్టికి తీసుకెళ్ళి వాటిలన్నిటి మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ మంచినీళ్ళ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, అలాగే మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా త్వరలోనే అన్నీ కూడా సాల్వ్ చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అన్నిటికంటే మనకి ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్య హౌసింగ్. ఇప్పుడు కూడా వెంకటరావు చెప్తా ఉన్నాడు, సార్ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ఇళ్ళు లేక స్థలాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారో, కొంచెం సింపథైజర్స్గా ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళకి ఇళ్ళు పట్టాలు కానీ ఇళ్ళు కానీ లేకుండా వేరే వాళ్ళకి ఇచ్చుకోవడం జరిగింది. వాళ్ళంతా ఆశగా చూస్తారని చెప్పారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. త్వరలోనే ఎవరైతే ఇళ్ళు లేని పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈ హౌసింగ్ కల్పించే బాధ్యత కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తామని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి నాకు కార్పొరేషన్ మొత్తం మీద ఒక ఇంపార్టెంట్ వార్డు, గుండెకాయ లాంటి వార్డు ఈ వార్డు. మరి మన మెజారిటీ కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు ఈ వార్డులో. మరి ఇటువంటి వార్డులో తప్పకుండా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా, మీ కుటుంబంలో ఒక పెద్ద కొడుకుగా మీ సమస్యల పట్ల, ఈ వార్డు అభివృద్ధి పట్ల ప్రత్యేకమైన బాధ్యత తీసుకుంటాను. తప్పకుండా మీరు చూపించిన అభిమానానికి, మీరు ఇచ్చిన మెజారిటీకి అంత ఆప్యాయత చూపిస్తూ మీ అందరికీ ఈ వార్డు అభివృద్ధి చేసి సమస్యలు లేని వార్డుగా దీన్ని తయారు చేసి మీరు నా పెట్టిన నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకొని మీ అందరూ రుణం తీర్చుకుంటారని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికి కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.